టూరిజానికి సంబంధించి పర్యాటక భూముల మీద పెద్దల కన్నుబడింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కింద పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విలువైన భూములు కొట్టేసేందుకు ఎన్నికలకు 5 నెలల ముందు టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 5 చోట్ల సంస్థకు చెందిన 100 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకోవాలని వైకాపా వర్గీయుల ఆలోచన. 7 చోట్ల పీపీపీ ప్రాజెక్టులకు పర్యాటక అభివృద్ధి సంస్థ 2025 జనవరిలో టెండర్లు పిలిచింది. వీటిలో హోటళ్లు, వేసైడ్ ఎమ్యూనిటీస్, సాహస పర్యాటకం, రోప్వే, సీ ప్లేన్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి పలు సంస్థలు బిడ్లేసే టెండర్లు ఖరారు చేసేలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడం దాగిపోయినాయి. ఇవన్నీ వైకాపా నేతలు, అధికారుల బెనామీ. ఎవడి బెనామీ అయితే ఎవడికి కావాలా? ప్రాజెక్ట్ వస్తుందా లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో అమరావతిలో ఎన్ని వందల మందికి ఇచ్చారు పరిశ్రమ ల్యాండ్స్? అవన్నీ కట్టలేదుగా. తర్వాత 5 ఏళ్ళు కట్టలేదుగా. పోనీ అప్పుడు కట్టలేదుగా. ఇప్పుడు వాటికి మళ్ళీ పిలిచిస్తున్నారుగా. అప్పుడు అవన్నీ వాళ్ళ సొంత అయినాయా? వాళ్ళకి సంబంధించిన బోగస్ అయినాయా? ఇక్కడ మన వాళ్ళు అయితే పెట్టుబడి పెట్టే మంచోళ్ళు, వాళ్ళు పెట్టకపోయినా సరే, ఎదుటోళ్ళు అయితే మాత్రం వాళ్ళు దొంగలు. వాళ్ళ టైంలో పర్మిషన్ వస్తాయి. ప్రతి నిజంలో ఒక అబద్ధాన్ని సృష్టించి, ప్రతి వార్తలో విషాన్ని చొప్పించి, స్లో పాయిజన్ జనాలకు ఎక్కిస్తూ జర్నలిజాన్ని నీచ స్థాయికి దిగజార్చినటువంటి వార్తలకి ఇదొక సజీవ సాక్ష్యం.